ప్రపంచంలోనే ఉత్తమమైన వెల్ఫేర్ సిస్టమ్స్ లో ఒకటైన ఫిన్లాండ్ ప్రభుత్వం నిరుద్యోగులకు అందిస్తున్న ఆర్థిక సాయం గురించి మీకు తెలుసా? 2025లో అమలులోకి వచ్చిన కొత్త మార్పులు ఏంటి? ఎవరికి ఎంతవరకు ఈ వృత్తి లభిస్తుంది? ఈ సాయం పొందడానికి అసలు అర్హతలు ఏమిటి? వంటి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. ఐఎమ్ యువర్ శాలిని ప్రియ. ఫిన్లాండ్ లో నిరుద్యోగులకు ప్రభుత్వం ప్రధానంగా కేలా సంస్థ ద్వారా 2 రకాల సాయం అయితే అందిస్తుంది. బేసిక్ నిరుద్యోగ భృతి, బేసిక్ అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్, మరియు వేతానుసారిత భృతి, ఎర్నింగ్స్ రిలేటెడ్ అలవెన్స్, బేసిక్ అలవెన్స్ 2025లో రోజుకు సుమారుగా 37.21 యూరోస్ నిర్ణయించబడింది. ఇది పూర్తిగా నిరుద్యోగంగా ఉంటే నెలకు సుమారుగా 800 యూరోలు అవుతుంది. ఈ సదుపాయాన్ని పొందడానికి కొన్ని నిబంధనలు కూడా ఉంటాయి. వయసు 18 నుండి 64 సంవత్సరాల మధ్య ఉండాలి. ఫిన్లాండ్ లో నివసిస్తూ ఉండాలి. స్థానిక ఉద్యోగ ఆఫీస్ లేదా జాబ్ మార్కెట్ ఫిన్లాండ్ సర్వీస్ లో జాబ్ సీకర్ గా నమోదు చేసుకోవాలి. అదనంగా గతంలో నిర్దిష్ట కాలం పాటు పనిచేసిన అనుభవం ఉండాలి. దీన్నే పని అర్హత, వర్క్ రిక్వైర్మెంట్ అంటారు. ఈ అర్హత ఉన్న వారికి మాత్రమే బేసిక్ భృతి అనేది లభిస్తుంది. బేసిక్ నిరుద్యోగ భృతి సాధారణంగా 300 నుండి 400 పని దినాల వరకు లభిస్తుంది. పనిచేసిన అనుభవం తక్కువగా ఉన్న వారికి గరిష్ట పరిమితి 300 రోజులు కాగా, ఎక్కువ అనుభవం ఉన్న వారికి ఇది 400 రోజుల వరకు లభించవచ్చు. వయస్సు 58 సంవత్సరాలు పైబడిన వారు ప్రత్యేక అర్హతలు నెరవేర్చితే మరికొన్ని అదనపు రోజులు పొందే అవకాశం కూడా ఉంటుంది. ఈ వృత్తి చెల్లింపులు సాధారణంగా 7 పని దినాల వెయిటింగ్ పీరియడ్ పూర్తయిన తర్వాత ప్రారంభమవుతాయి. ఫిన్లాండ్ లో నిరుద్యోగ నిధి, అన్ఎంప్లాయ్మెంట్ ఫండ్ సభ్యులైన వారికి వేతనానికి అనుగుణంగా భృతి అందుతుంది. దీన్నే ఎర్నింగ్స్ రిలేటెడ్ అలవెన్స్ అంటారు. ఈ సదుపాయంలో వ్యక్తిగత వేతనాన్ని బట్టి అధిక మొత్తంలో సాయం లభిస్తుంది. ఉదాహరణకు నెలకు 1500 యూరోస్ వేతనం పొందే వారికి వేతానుసారిత భృతి సుమారు 1091 యూరోస్ అవుతుంది. అలాగే 2000 యూరోస్ వేతనం ఉన్న వారికి సుమారుగా 1308 యూరోస్ వరకు ఉంటుంది. ఈ విధమైన భృతి పొందాలంటే తప్పనిసరిగా నిరుద్యోగ నిధికి సభ్యుడిగా ఉండాలి. కానీ ఈ అర్హత కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. ఉద్యోగం దొరికిన వెంటనే తిరిగి పని నిమిత్తం విధులు నిర్వహించాలి. కానీ ఇటీవల 2025 జనవరి 1 నుండి నిరుద్యోగ భృతిలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో లభించిన ట్రైనింగ్ సపోర్ట్, కమ్యూనిటీ అలవెన్స్ వంటి అదనపు భృతులు ఇకపై అందుబాటులో ఉండవు. అలాగే బేసిక్ నిరుద్యోగ భృతి లేదా లేబర్ మార్కెట్ సబ్సిడీ పెంపు ఇకపై ఉండదని ప్రభుత్వం స్పష్టమైతే చేసింది. ఈ సదుపాయాలను 2024 స్థాయిలోనే కొనసాగిస్తున్నారు. భవిష్యత్తులో 2026 మే నుండి జనరల్ సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్ అనే కొత్త పథకం ప్రవేశపెట్టనుంది. ఇది బేసిక్ నిరుద్యోగ భృతి మరియు లేబర్ మార్కెట్ ను సబ్సిడీని భర్తీ చేస్తుందని ఫిన్లాండ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రధానంగా ఆన్లైన్ లో జరుగుతుంది. ఒమకేలా పోర్టల్ ద్వారా అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎర్నింగ్స్ రిలేటెడ్ అలవెన్స్ కోసం నిరుద్యోగ నిధి ద్వారా అప్లై చేయాలి. ఈ భృతి పన్ను పరిధిలోకి వస్తుంది. సాధారణంగా 20% విత్ హోల్డింగ్ ట్యాక్స్ వసూలు చేస్తారు. భారతీయ రూపాయలలో లెక్కించుకుంటే నెలకు లభించే ఈ సాయం దాదాపు 70,000 రూపాయల స్థాయిలో ఉంటుంది. అయితే ఇది ఒక అంచనా మాత్రమే. వాస్తవ మొత్తం వ్యక్తిగత అర్హత, పన్ను కోతలు, వేతనానికి అనుగుణత మరియు ఇతర లబ్ధుల ఆధారంగా మారవచ్చు. ఫిన్లాండ్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చే ఈ భృతి వారికి మళ్లీ ఉద్యోగ రంగంలోకి ప్రవేశించే వరకు ఒక ఆర్థిక రక్షణగా నిలుస్తోంది. అయితే 2025 నుండి అదనపు భృతులు నిలిపివేయడం వల్ల కొంతమంది నిరుద్యోగులపై ప్రభావం పడవచ్చు. భవిష్యత్తులో కొత్తగా రానున్న జనరల్ సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్ మరింత సరళమైన విధానం అందిస్తుందని అధికారులు అయితే భావిస్తున్నారు. ఓవరాల్ గా ఈ అద్భుతమైన అన్ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఫిన్లాండ్ గవర్నమెంట్ ప్రజలకు కల్పించే పనితీరు గురించి మీరేమనుకుంటున్నారు? అలాగే మన దేశ ప్రభుత్వం కూడా ఇటువంటి పథకాలు చేపడితే ఏ విధంగా అమలు అవుతుందో ఖచ్చితంగా ట్యాగ్ అయితే చేయండి. ఈ వీడియో వర్తి అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రన్ టీవీ తెలుగు ఛానల్ ను ఫాలో అవ్వండి. ఐఎమ్ యువర్ శాలిని ప్రియ.